నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు మాట్లాడుతూ మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. అధ్యక్ష సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రధానంగా నిజామాబాద్ నగర పరిధిలో పనిచేసేటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ శానిటేషన్ కార్మికులకు గత అనేక రోజులుగా సబ్బులు, నూనెలు, అట్లాగే రెయిన్ కోట్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. కనీసం చీపుర్లు, పారలు కూడా ఇవ్వటం లేదు. ఏ రకమైనటువంటి ఇవి ఇవ్వకుండా, సరుకులు ఇవ్వకుండా ఏ రకంగా కార్మికులు పనిచేస్తారో ఈరోజు అధికారులు ఆలోచించాలనేది మేము కోరుతూ ఉన్నాం. వాటితో పాటు ఈరోజు డిఎంఏ ఆఫీసు నుంచి ఏదైతే చనిపోయినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు 20,000 రూపాయలు అంత్యక్రియల ఖర్చులు ఇవ్వాలని 2016లోనే సర్క్యులర్ వచ్చినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులు చనిపోయినటువంటి కార్మికుల అంత్యక్రియల ఖర్చులు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఈ అధికారులు, ప్రభుత్వం ఏ రకంగా కార్మికులతో వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారో మనకు అర్థమవుతోంది. పైగా ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పనిచేసేటువంటి కార్మికులు ఈ ట్రాక్టర్లు, ఆటోల మీద కార్మికుల సంఖ్య చాలా తగ్గించేసారు. ఒక ట్రాక్టర్కి 5 కార్మికులకు తగ్గకుండా ఉండాలా, అట్లాగే ఆటోలకి 2-3 కార్మికులు ఉండాలా. కానీ ఈరోజు ఆటోలకు 1 కార్మికుడిని మాత్రం, ట్రాక్టర్లకు 2 నుంచి 3 మాత్రమే ఇస్తూ ఉన్నారు. దీని మూలంగా కార్మికుల మీద తీవ్రమైనటువంటి పరిభారం పెరిగింది. అట్లాగే ఏ రకమైనటువంటి సౌకర్యాలు అమలు జరపట్లేదు. స్థానికంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని కోరుతా ఉన్నాం. దీంతో పాటు ఈరోజు సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చిందో సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, దాన్ని అమలు జరపాలని, అట్లాగే కనీసం ఈలోపు జీవో నంబర్ 60 ప్రకారమైన కార్మికుల వేతనాల్ని ఇవ్వాలనేటువంటి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అధికారులు, ప్రభుత్వం ఈ సమస్యల్ని పరిష్కరించనేడల కార్మికులతోటి పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేయాల్సి వస్తుంది. దానికి ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం.